హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లాంగ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా కొబ్బరి పూర్ణ తినాలనిపించినప్పుడు పప్పులతో పని లేకోకుండా చాలా ఈజీగా అప్పటికప్పుడు ఈ పూర్ణాలను అయితే చేసేసుకోవచ్చు. మనం ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. కొబ్బరి స్టఫింగ్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టి 1 కప్పు వరకు బెల్లం అయితే వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు వరకు బెల్లం కరిగించడం కోసం వాటర్ అయితే పోసుకోవాలి. ఫ్లేమ్ మీడియం టు హైలో పెట్టుకుని బెల్లాన్ని అయితే కరిగించండి. పాకం అనేది ఏమీ రావాల్సిన అవసరం లేదండి. ఈ బెల్లం వాటర్ కింద కరిగితే చాలు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లానికి అదే కప్పుతో 2 కప్పుల వరకు కొబ్బరి తురుము అయితే వేస్తున్నాను. కొబ్బరి ముక్కలు అయితే తీసుకుని మిక్సీ పట్టానండి, ఇలా తురుము కింద అయితే. మీరు కావాలంటే కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేసి తురుము కింద పట్టుకోవచ్చు. ఇలా కొబ్బరి తురుము వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టండి. ఇప్పుడు గరిటె అయితే తీసుకుని బెల్లం వాటర్లో కొబ్బరి తురుము మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలపండి. ఇలా కలుపుతూ అయితే ఉడికించాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగైతే పౌడర్ని కలిపేసి ఈ కొబ్బరి ఉండకొచ్చేదాకా అయితే ఫ్రై చేయాలి. చూడండి, ఈ విధంగా ఈ కొబ్బరిలో నీరు అనేది లేకోకుండా ఫ్రై చేసేయండి. మీకు తెలియాలంటే కొంచెం కొబ్బరిని అయితే తీసుకుని ఇలా ఉండ కింద అయితే చేయండి. ఉండకు వచ్చేసిందంటే స్టవ్ ఆఫ్ చేసేయడం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, పక్కన అయితే పెట్టేద్దాం. చల్లారిన తర్వాత కొబ్బరి లడ్డూలు అయితే చేద్దాం. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఏ కప్పుతో కొబ్బరి అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పాలు అయితే పోసుకోండి. సేమ్ అదే కప్పుతో మరొక కప్పు వాటర్ అయితే పోసుకోవాలి. పోసిన తర్వాత పై లేయర్ కోసం అండి ఇదైతే. పై లేయర్ అనేది చప్పదనం లేకుండా ఉండడం కోసం 1-2 స్పూన్ల వరకు బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పాలను ఒక పొంగు వచ్చేదాకా అయితే కాగనివ్వాలి. చూడండి, ఇలా పొంగుతూ కాగిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం పాలు పోసామో అదే కప్పుతో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి. సూజీ అండ్ ఉప్మా రవ్వ. ఈ రవ్వ వేసుకునేటప్పుడు మటుకు ఫ్లేమ్ లోలో అయితే పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గరిటెతో కలుపుతూ అయితే ఉండాలి. ఈ రవ్వ తొందరగా అయితే ఉడికిపోతుందండి. ఇలా కలుపుతూ ఉండగానే ఇందులోకి కొద్దిగా 1 చిటికెడంతా సాల్ట్ అయితే వేయండి. అలాగే 2 టీ స్పూన్ల వరకు బియ్యం పిండి అయితే వేస్తున్నాను, పొడి బియ్యం పిండి అండి. ఇప్పుడు మరలా ఈ పిండి సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేయాలి. చూడండి, కలుపుతూ ఉండగానే పిండి అయితే గట్టిగా అయితే అవుతుంది. మనం బూరెలు చేసుకోవడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఈ విధంగా వచ్చేదాకా అయితే కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీనిపైన మూత అయితే పెట్టండి. ఒక 2-3 నిమిషాల వరకు మూత పెట్టేసి చల్లారనివ్వండి. ఈలోపు అయితే కొబ్బరి లడ్డూలు అయితే చేసేద్దాం. కొబ్బరి అయితే పూర్తిగా చల్లారింది. ఇప్పుడు వీటిని లడ్డూల కింద అయితే చేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి అయితే తీసుకుని మనం పూర్ణాలు ఏ సైజులో చేయాలనుకుంటున్నామో చూసుకుని అయితే కొబ్బరి లడ్డూలు అయితే చేసుకోండి. ఇలా మొత్తం కొబ్బరి అంతటిని లడ్డూల కింద ఇలా చేసేసుకుని ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి. కొబ్బరి లడ్డూలు చేసేసిన తర్వాత ఇప్పుడు ఉడికించిన పిండి అయితే చూద్దాం. ఇదైతే కొంచెం వేడి మీద ఉన్నప్పుడే దీన్ని ఒక 2 నిమిషాల పాటు అయితే కలపాలి. మరీ వేడి మీద కాకుండా అలా అని చల్లారనివ్వకుండా కొద్దిగా లైట్గా వేడి మీద ఉన్నప్పుడు ఒక 2 నిమిషాల పాటు అయితే కలపండి. ఈ పిండిని బాగా కలపడం వల్ల పూర్ణాలు బాగా వస్తాయండి. చూడండి, ఈ విధంగా 2 నిమిషాల పాటు కలిపేసి ముద్దలు అయితే చేసేయండి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుని పిండి ముద్దలను అయితే తీసుకోండి. కొబ్బరి లడ్డూల కన్నా పెద్ద సైజులో ఈ పిండి లడ్డూలు అయితే ఉండాలి. ఇలా పిండిని తీసుకుని లడ్డూ కింద అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇలా బ్రష్ చేసుకుంటూ ఏళ్ళతో దీంట్లోకి ఇప్పుడు కొబ్బరి లడ్డూని అయితే పెట్టేయండి. పెట్టిన తర్వాత క్లోజ్ చేసేయాలి. ఇలా మనం పెట్టిన స్టఫింగ్ అనేది అస్సలు బయటికి కనిపించుకోకుండా ఇలా క్లోజ్ చేసేసి రౌండ్గా అయితే చేసేసుకోండి. ఇలా పిండి అంతటిని కొబ్బరి లడ్డూలు అయితే పెట్టేసి పూర్ణాలు అయితే చేసేయడమే. మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా ఇలా పిండి ముద్దలను అయితే తీసుకుని ఇలా బ్రష్ చేసుకుని దాని లోపల పూర్ణాన్ని అయితే పెట్టుకోండి. పెట్టుకుని ఇలా క్లోజ్ చేసేసి రౌండ్ బాల్ కింద అయితే చేసేయండి. ఇలా పిండి అంతటిని అయితే చేసేసాను. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టి ఈ పూర్ణాలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సరిపడా పూర్ణాలు అయితే వేసేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అయితే పూర్ణాలను కదపండి. ఫ్లేమ్ మట్టుకు మీడియంలో అయితే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. లోపల వరకు చక్కగా ఉడుకుతాయండి. చూడండి, ఈ విధంగా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత అయితే తీసేయండి. పైన లేయర్ క్రిస్పీగా అయితే వస్తుంది. లోపల వరకు బాగా ఉడుకుతుంది. మీరు చూస్తున్నట్లయితే ఎంత బాగా వచ్చాయో మీకే తెలుస్తుంది. పైన మట్టు చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి. ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే వేసేస్తాం. మిగిలిన పూర్ణాలు కూడా ఆయిల్ సరిపడా వేసేసి క్రిస్పీగా మంచి కలర్లో ఫ్రై అవనిచ్చి తీసేయడమే. ఇలా చాలా ఈజీగా అయితే ఇన్స్టెంట్గా కొబ్బరి పూర్ణాలు చేసేసుకోవచ్చు. పప్పులతో పని కూడా లేదు, ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం కూడా లేదు. మామూలుగా అయితే పప్పులు నానబెట్టి కడిగి రుబ్బి చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేసి చూడండి, అప్పటికప్పుడైతే చేసేసుకోవచ్చు ఈ కొబ్బరి పూర్ణాలను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్